ఒక కొత్త కస్టమర్‌ని తెచ్చుకునే కాస్ట్ మీ పాత కస్టమర్‌ని కాపాడుకోవడం కంటే ఎక్కువ అని మీకు తెలుసా అండి? ఈ పద్ధతిలో గనక మీరు మీ కొత్త కస్టమర్‌ని తెచ్చుకోవడం కంటే కూడాను పాత కస్టమర్స్‌ని ఎక్కువ కాలం పాటు మీతో జర్నీ చేసేలాగా మీరు చేయాలంటే నేను చెప్పే ఈ 3D ఫార్ములాని ఫాలో అవుతున్నాను. ఫస్ట్ డి ఈజ్ డేటా ఆఫ్ యువర్ కస్టమర్స్. అసలు సంవత్సరానికి ఎంతమంది కస్టమర్స్ మీ దగ్గరికి వస్తున్నారు, ఎన్ని సేల్స్ మీరు చేయగలుగుతున్నారు, ఎంతమంది కస్టమర్స్ వచ్చి సేల్ చేయకుండా వెళ్ళిపోతున్నారు, అంటే సేల్ జరగకుండా వెళ్ళిపోతున్నారు. ఇటువంటి డేటాను కనుక మీరు మెయింటైన్ చేస్తే ఇది మీ యొక్క ఫ్యూచర్ కస్టమర్ రిటెన్షన్స్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. అది ఎలాగో కూడా నెక్స్ట్ దానిలో చెప్తానండి. రెండవ డి ఏంటంటే డిఫెక్షన్ రేట్. ఒక్కసారి మీ దగ్గరకు ఉన్నటువంటి కస్టమర్ ఎవరైనా సరే కానీ రెండోసారి మూడోసారి మళ్ళీ మీ దగ్గర కొంటున్నారా లేదా, ఈ డేటాను కూడా మీరు మెయింటైన్ చేయగలిగితే డిఫెక్షన్ రేట్ అంటాం దీన్ని. అంటే సేల్స్ అనేవి కొత్త కస్టమర్స్ ద్వారానో లేదా ఈ మంత్లో ఏదో జరిగిపోతుందని మాత్రమే మనం ఆలోచించకూడదు. దీన్ని ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చాడు అంటే ఆ కస్టమర్ని కొన్ని సంవత్సరాల పాటు మనతో పాటు కస్టమర్ జర్నీని అలా ట్రావెల్ చేయాలి అంటే డిఫెక్షన్ రేట్ ఎంత ఉంది, అది ఎందుకు అలా జరుగుతుంది అనే దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ డిఫెక్షన్ రేట్ని మనం తగ్గించగలుగుతూ ఉంటే కొత్త కస్టమర్స్ రావడమే కాదు, పాత కస్టమర్స్ అనేవాళ్ళు మనతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి సేల్స్ అనేవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. సో ఇది డిఫెక్షన్ రేట్ని మనం కనిపెడుతూ ఉండాలి. మూడవది ఏంటంటే డిజైన్ యువర్ న్యూ లాయల్ ప్రోగ్రామ్స్. మీ పాత కస్టమర్స్ని మీతో పాటు ఆ జర్నీలో ఇంకా ఎక్కువ సంవత్సరాల పాటు చేయాలి అంటే మీ యొక్క లాయల్టీ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొత్త వాటిని డిజైన్ చేయాలి. ఈ డిజైన్ చేసిన వాటిని అందరికీ మీరు ఇస్తారా లేదనేది కాదండి, అట్లీస్ట్ 2-3 ఇయర్స్ మీతో పాటు జర్నీ చేసిన వాళ్ళకి స్పెషల్ ప్రోగ్రామ్స్ని మీరు కనుక ఇస్తే వాళ్ళు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు మీతో పాటు జర్నీ చేసిన ఆ అనుభవాన్ని వేరే కస్టమర్స్కి ఇంట్రొడ్యూస్ చేయడమే కాదు, వాళ్ళని కూడాను వాళ్ళ మాదిరిగానే ఒక లాయల్ కస్టమర్స్ కింద తయారవడానికి ఈ డిజైన్డ్ లాయల్టీ ప్రోగ్రామ్స్ అనేవి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఈ 3D ఫార్ములాను కనుక మీరు ఉపయోగించగలిగితే మీ పాత కస్టమర్స్ని రిటెన్షన్ చేసుకోవడమే కాదు, కొత్త కస్టమర్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, కొత్త కస్టమర్స్ని తెచ్చుకోవడం అనే దానికి అయ్యే ఖర్చు పాత కస్టమర్స్ని కాపాడుకోవడం కంటే ఎక్కువ అవుతుంది. సో మీ యొక్క లాయల్ కస్టమర్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో ఈ 3D ఫార్ములా ద్వారా వినియోగించుకొని ఏ ఫార్ములా మీరు ఆల్రెడీ పాటిస్తున్నారో కింద కామెంట్లో నాకు చెప్పండి. విష్ ఆల్ ది బెస్ట్.